ఈరోజు శుక్రవారం. మరి ఇప్పుడే మన పూజ అయితే సంపూర్ణమైంది. ఇంకా బయటకు వెళ్దాం. ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేసుకొని వచ్చేద్దాం. మనం ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేయడానికి ఇక్కడైతే అన్ని దీపారాధనకు సిద్ధం పెట్టిన. ఇక ఇప్పుడు ఉసిరి చెట్టు దగ్గర మరి దీపారాధన చేసిన మన చిన్ని కృష్ణుడికి కూడా పుష్పాలు సమర్పించిన. ఇప్పుడు శ్రీ తులసి ప్రియ తులసి పాట పాడదాం. పాట పాడిన తర్వాత ఇక ఇక్కడ చక్కెర జాంపండు నివేదించి ఇంట్లోకి వెళ్దాం. మనం శ్రీ తులసి ప్రియ తులసి హారతి ఇచ్చుకుంటూ పాడతాం. శ్రీ తులక ఇప్పుడే శ్రీ తులసి ప్రియ తులసి ఈ పాట మరి పాటతోటి మనం హారతి ఇచ్చుకుంటూ పాట అయితే కంప్లీట్ చేసినాం. ఇప్పుడు ప్రదక్షిణలు చేసి మరి నీరు చూడండి, సూర్యుడు తొంగి తొంగి చూస్తుండు. దామోదరాయ నమః, ఓం కార్తీక దామోదరాయ నమః, ఓం కార్తీక దామోదరాయ నమః, కార్తీక దామోదరాయ నమః, కార్తీక దామోదరాయ నమః. ఇక చూస్తుండగానే మన కార్తీక మాసం దాదాపుగా ఇంకొక 5-6 రోజులు ఉన్నట్టుంది. ఇక అయితే చక్కగా సంతోషంగానే అయితే పూజ చేసుకోగలుగుతున్నా. ఇది ఇక్కడైతే మరి మన ఇప్పుడే జాంపండు తెంపి మరి నైవేద్యంగా సమర్పించిన. ఒకటి పూజా రూమ్లకు, ఒకటి ఇక్కడికన్నా తెంపిన. ఇది సంగతి. మరి ఇక ముందుగా అయితే ఈ మన ఇదంతా ఇంట్లో పెట్టుకొని మళ్ళీ సూర్యునికి ఆర్గనిస్తే అప్పుడు మరి రొటీన్లోకి వెళ్ళచ్చు. మళ్ళీ సంతోషం అనిపిస్తుంది, ప్రశాంతం అనిపిస్తుంది, ఒక సంతృప్తి. ఈ కార్తీక మాసం ఇట్లా చేసుకున్నందుకు మళ్ళీ సంతోషం అనిపిస్తుంది. ఇక ఇప్పటిదాకా కూడా చెట్టు మీద చాలా ఉండే పక్షులు. ఇట్లకి వెళ్దాం. మరి అమ్మవారికి తాంబూలం ఇచ్చిన అందులో పెట్టడానికి అవుతుంది. ఎంత బాగుంది చూడండి. ఈ కాడ ఇటు పెట్టాలి, అమ్మవారికి ఇటు పెట్టాలి. మన బ్రేక్ఫాస్ట్ బన్సాలి రవ్వతో ఉప్మా వేస్తున్నా. దీనిలో అయితే ఈరోజు నేను క్యారెట్ తురుముకు బదులు బీట్రూట్ తురుము వేస్తున్నా. ఇది కూడా చాలా బాగుంటుంది, హెల్దీ. ఈ సీజన్లో చాలా క్యారెట్లు బీట్రూట్లు ఇవన్నీ వస్తాయి. జ్యూసులు తాగే వాళ్ళు కూడా తాగుతారు, కానీ వాతావరణం చల్లగా ఉంది కాబట్టి నేనైతే ఇట్లా వేస్తున్నా. ఇప్పుడు మన టీ కూడా రెడీ అయిపోయింది. మరి ఉప్మా తిని టీ తాగుదాం. మరి ఈరోజు అయితే తింటే